సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండ్గా కొనసాగుతున్న కంగనా రనౌత్ మరోసారి జాతీయ మీడియా హెడ్లైన్స్లో హాట్ టాపిక్గా మారారు. ఇంకా బ్రహ్మచారి అయిన ఆమె రాహుల్ గాంధీ పెళ్లి వ్యవహారం మీడియాలో భారీ చర్చకు దారితీసింది. అయితే కంగనా రనౌత్ చెప్పినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఓ పోస్ట్ సినీ రాజకీయ వర్గాలను గందరగోళానికి గురిచేసింది. అయితే రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటాననే విధంగా ఉన్న ఆ స్టేట్మెంట్ వెనుక ఉన్న అసలు విషయం ఏమిటనే వివరాలకు వెళ్తే, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ, సినీ నటి పరిణీతి చోప్రా భర్త రాఘవ్ చడ్డా ఇటీవల బీజేపీలో చేరడం సంచలనంగా మారింది. ఆ క్రమంలో ఓ ఫేక్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పోస్ట్లో పేర్కొన్న ప్రకారం రాహుల్ గాంధీ కూడా బీజేపీలో చేరితే ఆయనను పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధమే అనే విధంగా పోస్ట్ వైరల్ అయింది. ఆ పోస్ట్ అందరినీ ఆకర్షించడంతో భారీ చర్చకు దారితీసింది. అయితే రాహుల్ గాంధీని వివాహం చేసుకుంటానని తాను అనలేదని ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ క్లారిటీ ఇచ్చారు. ఇంత దారుణంగా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తారా? కొంతైనా సభ్యత, సంస్కారం ఉండాలి. రాజకీయాల్లోనూ మహిళలకు గౌరవం ఉండదా? మహిళ మనోభావాలతో ఆడుకుంటారా? ఇలాంటి తప్పుడు వార్తలు పట్టించుకోవడం సిగ్గుచేటు అంటూ కంగనా రనౌత్ తన స్పందనను, ఆవేదనను వ్యక్తం చేశారు. రాహుల్ అంటే తనకు గౌరవం అని, బాధ్యతాయుతమైన జీవితాన్ని కొనసాగించే వారిపై ఇలాంటి తప్పుడు రాతలు రాయొద్దు అని సలహా ఇచ్చారు. బాలీవుడ్లో అగ్రనటిగా కొనసాగుతుండగానే ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆమె సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ నుంచి మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కమలం గుర్తుపై పోటీ చేసి విజయం సాధించారు. 2024 సంవత్సరంలో ఏర్పాటైన లోక్సభలో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఇక సినిమా కెరీర్ విషయానికి వస్తే కంగనా రనౌత్ నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టాయి. ఇటీవల ఆమె నటించిన దాకడ్, తలైవి, పంగా, చంద్రముఖి 2, తేజస్, ఎమర్జెన్సీ చిత్రాలు డిజాస్టర్లుగా మారాయి. ప్రస్తుతం ఆమె సర్కిల్, భారత భాగ్య విధాత, క్వీన్ 2 చిత్రాలు నటిస్తున్నారు. త్వరలోనే తన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.